అది జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. అయ్యా ఊరి పెద్దలందరూ కలిసి వచ్చారు. ఏంటి విషయం? మీకు తెలిసిన సమస్యే కదయ్యా. ఆ కంచె విషయం మాట్లాడదామనే మీ దగ్గరికి వచ్చామయ్యా. అర్థమైంది. ఊరికి మంచి జరగాలి, జనాలకి ఇబ్బంది తొలగాలి అని మనందరం ఎంతగానో ప్రయత్నిస్తున్నాం. కావాలనే ఆ నాగేంద్ర మనకి అడ్డుపడుతున్నాడు. అంతేకాదయ్యా, నా మాటను కాదని మీరందరూ ఆ కంచెని ఎలా తొలగిస్తారో చూస్తాను అని చాలా పొగరుగా మాట్లాడుతున్నాడయ్యా. తులసి తోటలో గంజాయి మొక్కలా తయారయ్యాడు నాగేంద్ర. పోనీలే, ఎందుకని ఊరుకుంటుంటే గోటితో పోయేదాన్ని గుడ్డల దాకా తెస్తున్నాడు. ఇక లాభం లేదు. తాడో పేడో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఆ దుర్మార్గుడు మన మంచితనాన్ని చేతగానితనంగా అనుకుంటున్నాడేమో. మనం తలుచుకుంటే ఆ ఊళ్ళో నుంచి ఈ ఊళ్ళోకి ఒక్కడ కూడా అడుగు పెట్టలేడు. రాధాకృష్ణ, ఆవేశపడకు. ఇది బలాబలాలతో తేల్చుకోవాల్సిన విషయం కాదు. మరేం చేద్దాం? ఆ నాగేంద్రకి తన స్వార్థం గురించి తప్ప ఊళ్ళో జనాల గురించి పట్టింపే లేదు. అవునయ్యా, ఏళ్లు గడిచిపోతున్నా ఈ సమస్యకు పరిష్కార మార్గం దొరకట్లేదయ్యా. ఎంతో పెద్ద మనసుతో మీరు ముందుకు వచ్చినా ఆ ఊరి ప్రెసిడెంట్ హోదాలో ఆ నీచుడు కావాలనే మోకాలు అడ్డుతున్నాడయ్యా. మా అందరి కష్టాలను చూస్తూ లోపలే నవ్వుకుంటున్నాడు ఆ రాక్షసుడు. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టుంది పరిస్థితి. ఈ విషయంలో మీరే ఇంకాస్త చొరవ చూపించాలయ్యా. సరే, ఈ ఊరి బాగు కోసం మా కుటుంబం ఏం చేయడానికైనా సిద్ధమే. మీరేమి దిగులు పడకండి. పంచాయతీ పెట్టిద్దాం. ఆ నాగేంద్ర సంగతి తేల్చేద్దాం. అబ్బబ్బా అబ్బబ్బబ్బబ్బా, చుట్టూ తిరిగి వచ్చేసరికి కాళ్ళు లాగేస్తున్నట్టున్నాయి. బాబు, ఒక టీ ఇవ్వు. మీరు ఈ ఊరికి కొత్తలా ఉందే. నా సంగతి సరే గాని ఈ ఊరు ఇలా రెండుగా విడిపోయి కనిపిస్తుందేంటి? అటువైపు రామాపురం, ఇటువైపు సీతాపురం. ఇదిగో మధ్యలో ఉన్న ఈ కంచె ఒకటిగా ఉన్న ఈ ఊరిని రెండుగా చీల్చింది. అదే ఎందుకు అని అడుగుతున్నాను. అంతా మా దురదృష్టం. ఒకప్పుడు ఈ రెండు ఊళ్ళు కలిసి సీతారామపురంగా ఎంతో ప్రశాంతంగా ఉండేది. కానీ రెండు కుటుంబాల మధ్య వైరం ఈ ఊరికి శాపంగా మారింది. రెండు కుటుంబాలా? ఎవరు వాళ్ళు? మా సీతాపురంలో ఉండే రాధాకృష్ణ గారి కుటుంబానికి ఆ రామాపురంలో ఉండే నాగేంద్ర గారికి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఆ రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవ వల్ల ఊరు చీలిపోయింది. రోడ్డును చీల్చిన ఆ కంచె ఇక్కడి మనుషుల్ని రెండుగా విడదీసింది. అర్థమైంది. ఇంతకీ వాళ్ళిద్దరిలో తప్పెవరిది? ఇంకెవరిది? ఆ నాగేంద్ర గారిదే. సూర్యనారాయణ గారు ఊరు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అందరం బాగుండేవాళ్ళం. అధికార దాహంతో, తను ప్రెసిడెంట్ కావాలన్న స్వార్థంతో ఆ దుర్మార్గుడే జనాల్ని ఎగదోశాడు, రెండుగా చీల్చాడు. అన్యాయం, దారుణం.
రోడ్డుకి అడ్డంగా అలా కంచెని వేయడం వల్ల సిటీకి వెళ్ళాలంటే జనాలు చాలా దూరం నడవాలి. అది ఎంత కష్టమో ఆ నాగేంద్రకి తెలీదా? ఈ 2 ఊళ్ళు కలిస్తే ఆ కంచె కూలిపోతుంది. ఆ నాగేంద్ర ప్రెసిడెంట్ పదవి ఊడిపోతుంది. అందుకే తన స్వార్థం కోసమే జనాన్ని రెచ్చగొట్టే ఈ రాజకీయ జోదాన్ని ఆడుతూనే ఉన్నాడు ఆ నయవంచుకుడు. జనాల బలహీనతే ప్రజానాయకుల పెట్టుబడి కదా. మెల్లగా తెల్లారిందో ఎలా, వెలుతురే తెచ్చేసిందో ఇలా, పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా, చేదతో బావులలో గలగల, చెరువులో బాతుల ఈతల కళ, చేదుగా ఉన్న వేపను నమిలే వేళ, చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయం. పలకరింపే పులకరింపై పిలుపునిస్తే పరవశించడమే మనసుకి తెలిసిన భాష. మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు, పల్లెటూరేగా ఇంకెవరు, ప్రేమలు పుట్టిన ఊరు అనురాగానికి పేరు కాదనేవారే. అక్కా బాగున్నావు అక్క? బాగున్నాను. పావు లీటర్ సరిపోతాయా? సరిపోతాయమ్మా. పాప ఏడుస్తుంది. ఏమే, ఉయ్యాల్లో బిడ్డ గుక్క పట్టి ఏడుస్తుంటే అలా పడుకున్నావేమే? లేచి పాలివ్వు. ఎలాగమ్మా? 2 రోజుల నుంచి నాకు జ్వరంగా ఉంది. దానికి తోడు మాయదారి దగ్గు కూడా వస్తుంది. ఇలాంటప్పుడు బిడ్డకు పాలివ్వడం మంచిది కాదు కదమ్మా. మరెలాగే? ఏడ్చి ఏడ్చి బిడ్డ కక్కటిల్లిపోతుందే.